హలో ఎవ్రీవన్ ఈ వీడియోలో మనము ఫిజికల్ సైన్స్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్కి డిస్కస్ చేద్దాం. ముందుగా సెక్షన్ వన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఎలాంటి ఆప్షన్ ఉండదు. రైట్ ఎనీ 2 uses ఆఫ్ నానో ట్యూబ్స్. నానో ట్యూబ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మేకింగ్ బయోసెన్సార్స్ ఆర్ దే యూజ్డ్ ఇన్ మేకింగ్ హై స్ట్రెంగ్త్ లైట్ వెయిట్ మెటీరియల్స్ లైక్ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అండ్ స్పోర్ట్ ఎక్విప్మెంట్స్. ఏది రాసినా సరే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ స్పోర్ట్ ఎక్విప్మెంట్స్ రాసినా మీకు 2 మార్క్స్ వస్తాయి. ఈ 3 రాసినా మీకు ఫుల్ మార్క్స్ వస్తాయి. దీని రిలవెంట్గా ఏది రాసినా మీకు మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్, కాకపోతే ఇవే రాయాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఈ నానో ట్యూబ్ యూజెస్ మన మెటీరియల్ నేను ఏదైతే ప్రొవైడ్ చేశానో దాంట్లో ఉంది, అదే ఇవ్వడం జరిగింది. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కుడ్ నాట్ అప్లై ఫోర్స్ ఆన్ కరెంట్ క్యారింగ్ కండక్టర్? గెస్ వాట్? సో ఎలక్ట్రిక్ మోటార్స్ వుడ్ నాట్ వర్క్ యాజ్ దే డిపెండ్ ఆన్ మ్యాగ్నెటిక్ ఫోర్స్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. సో మెయిన్గా ఏమవుతుంది అంటే ఎలక్ట్రిక్ మోటార్స్ వర్క్ అవ్వదు, మ్యాగ్నెటిక్ ఫోర్స్ లేదు కాబట్టి. దేర్ వుడ్ బి నో రొటేషన్ ఆఫ్ కాయిల్స్ ఎఫెక్టింగ్ ఆల్ అప్లయన్సెస్ లైక్ ఫ్యాన్స్, మిక్సర్స్ అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో ఈ విధమైన ఆన్సర్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తుంది. దీని మీద కూడా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది, అవే వచ్చాయి. లిస్ట్ అవుట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ టు ప్రూవ్ కరోషన్ ఆఫ్ ఐరన్ అకర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్ అండ్ ఎయిర్. సో మనం ఇవి రాయాల్సి ఉంటుంది. ఐరన్ నెయిల్స్, టెస్ట్ ట్యూబ్స్, 3 టెస్ట్ ట్యూబ్స్ అనే స్పెసిఫిక్ రాసినా సరిపోతుంది. వాటర్, ఆయిల్, కార్క్, కాల్షియం క్లోరైడ్, బాయిల్డ్ వాటర్. ఆర్ ఇక్కడ వాటర్ రాసినా సరిపోతుంది, బాయిల్డ్ వాటర్ రాయకుండా సరిపోతుంది. సో ఈ పాయింట్స్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి. మూవింగ్ ఆన్ టు సెక్షన్ 2లో 3 క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి చాయిస్ ఉండదు. రైట్ ఎనీ 4 uses ఆఫ్ బ్లీచింగ్ పౌడర్. సో యూజెస్ ఆఫ్ బ్లీచింగ్ పౌడర్ ఎనీ 4 పాయింట్స్ మీకు 4 మార్క్స్ వస్తాయి. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ బ్లీచింగ్ కాటన్ అండ్ లెనిన్ ఇన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. It is used for bleaching wood pulp in paper industry. It is used for bleaching washed clothes in laundry. It is used as oxidizing agent in many chemical industries. It is used for disinfecting drinking water to make it free of germs. It is used as a reagent in the preparation of chloroform. సో ఈ ఆన్సర్ అభ్యాస దీపిక నుంచి ఇచ్చింది కాబట్టి అథెంటిక్ ఉంటుంది. ఇందులో ఏ 4 పాయింట్స్ రాసినా మనకి 4 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బల్బ్ మార్క్డ్ యాజ్ 60 watts అండ్ 240 volts, దెన్ ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద బల్బ్ ఇఫ్ కరెంట్ ఫ్లోస్ త్రూ ఇట్ ఇన్ నార్మల్ కండిషన్. సో మనకి ఫార్ములా తెలుసు, ఆర్ ఈజ్ ఈక్వల్ టు V²/P. సో V అనేది ఇక్కడ వోల్ట్స్ అండ్ P అనేది పవర్ విచ్ ఈజ్ 60 watts. సో సింపుల్గా మనము V ప్లేస్లో 240 ఇవ్వడం జరిగింది. V² కాబట్టి 240 × 240 బై, సో వోల్ట్స్ ఎన్ని ఇచ్చాడు, సార్ వాట్స్ ఎన్ని ఇచ్చాడు, పవర్ 60 వాట్స్ ఇచ్చాడు కాబట్టి 60 రాద్దాం. 0 0 క్యాన్సల్, 6 1s 6 4s. సో 240 × 4 ఈస్ 960 ohms. రెసిస్టెన్స్ ఆల్వేస్ మెజర్డ్ ఇన్ ఓమ్స్ కాబట్టి 960 ohms రాస్తే మనకి ఫుల్ మార్క్స్ 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. సో అయితే కొంతమంది స్టూడెంట్స్ మిస్టేక్గా ఈ ఫార్ములా అయితే అప్లై చేస్తారు. I ఈజ్ ఈక్వల్ టు V/R అని, ఆర్ R ఈజ్ ఈక్వల్ టు V/I. సో ఇక్కడ R ఈజ్ ఈక్వల్ టు V 240 డివైడెడ్ బై 60 విచ్ ఈజ్ 4. ఆన్సర్ 4 ohms రాస్తారు. ఇది రాంగ్ స్టూడెంట్స్. చాలామంది ఈ మిస్టేక్ చేస్తారని తెలిసి ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. సో ఇలా చేస్తే రాంగ్ వస్తుంది, కానీ 1 మార్క్ అయితే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. సో హోప్ ఫర్ గుడ్. సో ఈ విధంగా రాస్తే 960 ohms ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మూవింగ్ ఆన్ టు ద టేబుల్ క్వశ్చన్. సో ఈ టేబుల్లో మనకి 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడో చూద్దాం. సో కేషెల్ LMN. రైట్ ఆల్ సబ్షెల్స్ నోటేషన్ ప్రజెంట్ ఇన్ ఎన్ షెల్. సో ఇక్కడ ఎన్ షెల్లో మనకి 4 ఉంటాయి కాబట్టి 4S 4P 4D 4F అని రాయాల్సి ఉంటుంది ఆన్సర్. సో కరెక్ట్ ఆన్సర్ 4S 4P 4D 4F. అయితే కొంతమంది స్టూడెంట్స్ సార్ నేను 4S 4P 4D 4S రాయలేదు, SPDF అని రాయడం జరిగిందంటే ఇది రాసినా మీకు మార్క్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది రాస్తే మీకు ఇక అథెంటిక్, ఇక మీకు ఎలాంటి డౌటే లేదు, ఫుల్ మార్క్స్ వస్తాయి. హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ఎల్ షెల్? మీకు ఇక్కడ గమనించినట్టయితే సో ఎల్ షెల్లో నంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ ఎస్కి 1, పీకి 3 ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ క్లియర్గా చెప్పింది. సో ఇక్కడ ఎస్కి 1, పీకి 3 కాబట్టి టోటల్ ఆర్బిటల్స్ 4 అడగడం జరిగింది కాబట్టి ఇక్కడే ఆన్సర్ ఉంది. సో 1 + 3 = 4. సో మనకి సెకండ్ క్వశ్చన్కి ఆన్సర్ 4 ఆర్బిటల్స్ అని రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. రైట్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ ఆక్యుపై ఎం షెల్. సో ఎం షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తాయి అంటే ఇక్కడ ఇచ్చారు 1 + 3 + 5. సో విచ్ ఈజ్ నథింగ్ బట్ 9. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ 9 × 2 ఈజ్ 18 ఎలక్ట్రాన్స్ అని రాస్తే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి. 18 ఎలక్ట్రాన్స్. మెన్షన్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ దట్ కెన్ ఆక్యుపై సబ్షెల్ F.
సో ఎఫ్ సబ్షెల్‌లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఆక్యుపై చేస్తాయని అడుగుతున్నారు. సో ఇక్కడ ఆన్సర్ మనకి 14 ఎలక్ట్రాన్స్ అని రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే 7 ఆర్బిటల్స్ ఇంటూ 2 ఎలక్ట్రాన్స్ విచ్ ఈస్ 14. సో కరెక్ట్ ఆప్షన్ దీనికి 14. సో మళ్ళీ చెప్తాను 4s 4p 4d 4f ఇక్కడ 4 ఆర్బిటల్స్, ఇక్కడ 18 అండ్ ఇక్కడ 14. సెక్షన్ 3 డిస్కస్ చేద్దాం. సెక్షన్ 3లో 3 క్వశ్చన్స్ ఇస్తారు. ఏవైనా 2 అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ అడిగింది మెన్షన్ ద డిపెండింగ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ అయనైజేషన్ ఎనర్జీ. ఎక్స్‌ప్లెయిన్ ఎనీ 4 అమాంగ్ దెమ్. సో నేను లాస్ట్ మినిట్ రివిజన్‌లో ఇవన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేశాను స్టూడెంట్స్, మీరు గమనించే ఉండొచ్చు. అయనైజేషన్ ఎనర్జీ ఫ్యాక్టర్స్ డిపెండ్స్ ఆన్ న్యూక్లియర్ చార్జ్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్, పెనిట్రేషన్ పవర్ ఆఫ్ ద ఆర్బిటల్స్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, అటామిక్ రేడియస్. సో ఇవే రాయాల్సి ఉంటుంది స్టూడెంట్స్, ఎందుకంటే ఇవి ఫ్యాక్టర్స్. సో ఫ్యాక్టర్స్లో ఏదైనా 4 రాస్తే మీకు 6 మార్క్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇట్స్ అ క్వశ్చన్ ఫ్రమ్ 4th చాప్టర్. అండ్ ఆబ్జెక్ట్ అట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ దగ్గర ఆబ్జెక్ట్ పెడితే కాన్వెక్స్ లెన్స్లో ఎక్కడ ఇమేజ్ ఫామ్ అవుతుంది? ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ F1. సో దీని క్యారెక్టరిస్టిక్స్ అడిగారు. ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అట్ ఫోకల్ పాయింట్, అదొక క్యారెక్టరిస్టిక్. పాయింట్ సైజ్ ఇమేజ్. సో ఇమేజ్ ఏ షేప్లో ఉంటుంది? పాయింట్ సైజ్ ఇమేజ్. ఇట్ ఈస్ అ రియల్ ఇమేజ్. సో ఇవి 3 రాస్తే క్యారెక్టరిస్టిక్స్ మనకు 6 మార్క్స్ వస్తాయి. ఈ డయాగ్రామ్ రాసిన ఇలాగే రాయాలి స్టూడెంట్స్, డయాగ్రామ్ అండ్ క్యారెక్టరిస్టిక్స్. వేరే విధంగా రాస్తే మనకి మార్క్స్ రావు. మూవింగ్ ఆన్ టు ద 9th క్వశ్చన్. రైట్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ ప్రొసీజర్. ఒక ఎక్స్పెరిమెంట్ ఇవ్వడం జరుగుతుంది, అది ఫస్ట్ చాప్టర్లో ఇవ్వడం జరిగింది. సో ఇది ఎక్స్పెరిమెంట్, మెటీరియల్స్ రిక్వైర్డ్, ప్రికాషన్, ప్రొసీజర్, టేబుల్. సో ఎంటీ టేబుల్ రాసిన మనకి ఫుల్ మార్క్స్ వస్తాయి, 6 మార్క్స్. సో దిస్ ఈజ్ అబౌట్ ఆన్సర్ కీ ఫర్ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ స్టూడెంట్స్. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయినట్టుంటే ప్లీజ్ గివ్ ఎ లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. సో మీ క్వశ్చన్స్కి ఆన్సర్ నేను ఇవ్వలేకపోవచ్చు, ఎందుకంటే బయాలజీలో 2 మార్క్స్ క్వశ్చన్ చేస్తున్నాను. నాకు కన్వీనియంట్ టైంలో మీకు రెస్పాన్స్ అవుతాను. థ్యాంక్ యూ వెరీ మచ్.